సో భాస్కర్ గారు ఊరికేనే ఓపెనింగ్ కి వచ్చడం కాదు, అక్కడ పక్కన ఉన్నారు కదా, ఆయనకి ఎంటర్టైన్మెంట్ కావాలంట, ఏదైనా ప్లాన్ చేశారా? మన నరేష్ ఒక స్పెషల్ వ్యక్తిని తీసుకొచ్చి ఆదరణ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అయితే ఆలస్యం ఎందుకు, ఆ స్పెషల్ వ్యక్తిని అట్ ద సేమ్ టైం నరేష్ ని ఇన్వైట్ చేద్దాము. అరే బల్ల 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 నరేష్ గారు చిన్న బల్లే చిన్న బల్లే మగమంతా ఏంటి చెమటలు పట్టిని? చెమటలు కాదండి, మీరే తురుకుగానే మొత్తం ఊసారు. మాది హర్భజన్ సింగ్, ఇడిది పౌభజన్ సింగ్. ఏ బల్ల 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 నరేష్ గారిది పెద్ద ఇల్లే. మాది లారీ ఆగిపోయింది మ్యామ్. మా దగ్గర ఏసీ, ఫ్రిడ్జ్లు, కూలర్, ఎలక్ట్రిక్ సామాన్లు అన్ని ఉన్నాయి. తక్కువ ధరకి మీకు ఇస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఒక 10,000 ఇంట్రెస్ట్ తెచ్చుకుని తీసుకోండి. మరండి తెలుగు రండి. మా దగ్గర ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఫ్యాన్ ఉంది, చిరంజీవి ఫ్యాన్ ఉంది, బాలయ్య బాబు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఉంది. ఏమండి నాకు ఒక మంచి ఫ్రిడ్జ్ కావాలి. మా దగ్గర ఒకటి ఫ్రిడ్జ్ ఉందమ్మా, అది కరెంట్ బిల్లు రాదు. అవునా, ఎలా? అది పనిచేయదు కాబట్టి కరెంట్ బిల్లు రాదు. ఎందుకు వచ్చావే? నిన్ను కాదు, ఏం కావాలి నీకు? నాకు ఫ్రిడ్జ్ కావాలి. ఎలాంటి ఫ్రిడ్జ్ కావాలి నీకు? కూలింగ్ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ లో వాటర్ తాగితే కుండలో వాటర్ తాగినట్టు ఉంటది. అవునా, అదెలా? లోపల కుండ ఉంది. హలో హలో, నాకు కూడా ఒక మంచి ఫ్రిడ్జ్ కావాలి. జబర్దస్త్ ఫ్రిడ్జ్ ఓకేనా? కాదు, శ్రీదేవి ఫ్రిడ్జ్ లేదా? ఇది మొత్తం చెడగొట్టింది ఇది. మా దగ్గర కుక్కర్ ఉంది, మామూలు కుక్కర్ కాదు. అది ఎలాంటి కుక్కర్? అది ఆషామాషి కుక్కర్ కాదు, 10,000 కుక్కర్. అది కుక్కర్ విజిలేస్తుందా? కుక్కర్ విజిలేస్తుంది కానీ నిన్ను చూసేయదు. ఏ, నన్ను చూసి ఎంతకైదు? నువ్వు అంత అందగత్తెవా మరి విజిలేయడానికి నిన్ను? భయ్యా నాకు కుక్కర్ కావాలి. అది మామూలు కుక్కర్ కాదు, చెప్పేసినా కదమ్మా 10,000 కుక్కర్. ఎందుకు అంత స్పెషాలిటీ ఏముంది అందులో? నీ పప్పులు ఉడుకుంటారు కదా, ఆ పప్పులు కూడా దాంట్లో ఉడుకుతాయి. నాకు ఏసీ కావాలి. మా దగ్గర మామూలు ఏసీ లేదు, టైటానిక్ ఏసీ ఉంది. అది స్విచ్ తో పనిచేయదు, ఓన్లీ వాయిస్ తో పనిచేస్తుంది. వాయిస్ తో పనిచేస్తుందా? నేను నమ్మను, చూపించు. ఒక్కసారి అను ఏసీ ఆన్ అని. ఏసీ ఆన్. ఒక్క నిమిషం చిక్కు. అరే ఏసీ ఇక్కడ ఉంటే అక్కడ ఆన్ చేస్తావు ఇందా? స్విచ్ ఆన్ చేసి వచ్చానయ్యా. అరే బాబీ ఇలా రా. మాది ఏసీ మామూలు ఏసీ కాదు, ఇది చాలా మంది పండ పెడతాది. ఇది నేను నమ్మను, చూపించండి ఫస్ట్. బాబీ పడుకో. బాబు అడు తిరిగి పడుకో. మాకు ఏసీ వస్తుంది లేకపోతే. ఏసీ ఆన్. ఏయ్ బాబు లే, ఏయ్ బాబు లే, ఏయ్ బాబు లే. ఏసీ ఆఫ్. చూసావా? ఏ బాబు లేవు. ఏసీ ఆఫ్ అయింది, లేవు. అయినా నేను నమ్మను. నమ్మవా? ఇంకొకటి చూపిస్తా చూడు. ఏ భాస్కర్ ఇలా రా. ఏసీ ఆన్. ఏ బాబు లేవు. బాబు లే. లేచా. ఒరే నువ్వెట్లా ఆర్టిస్ట్ అయినవురా? అరే క్యారెట్లోకి వెళ్ళడం రాదా? చిన్నింటి నుంచి పెద్దంటికి, పెద్ద నుంచి చిన్నింటికి వెళ్ళిపోతావు. పడుతుంది ముఖం మీద. భయ్యా ఏదైనా మంచి ఫ్యాన్ ఉంటే ఇవ్వవా? ఆ ఫ్యాన్ కింద పడుకుంటే ఫ్రెండ్స్ కలిసిపోవాలి. ఒక్క నిమిషం మనం పడుకొని చూపిద్దాం. ఫ్యాన్ వేయండి, ఇద్దరం పడుకుంటాం. ఏయ్ వద్దు వద్దు అంటే వద్దు. ఆ ఫ్యాన్ ఉంది కాబట్టి వద్దు, ఆపేయండప్పా. ఆపేసాం. ఏ నరేష్ ఏం చేస్తున్నారా నేను? ఏమో మళ్ళీ వేయండి. కానివ్వండి. భయ్యా నాకేం వద్దు కానీ మీ లారీ ఇచ్చారా? ఎందుకు? ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలి. అరే నీకు లారీలో తిప్పే ఫ్యామిలీ ఉందారా? నిజం చెప్పాలంటే ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే పెద్ద ట్రైనే కావాలి. పెద్ద బాహుబలి ప్రభాస్, ఇడికి లారీ. మాది ఫ్రిడ్జ్ లో వాటర్ తాగితే ఉచుక్కుని వస్తుంది. అట్లెట్లా? నిజం చెప్పేస్తుంది. అట్లెట్లా? కొంచెం తాగు. ఏంటి సర్పు నీళ్ళు? చెప్పినాక నిజం చెప్తావని. భయ్యా నాకు ఒక అమ్మాయి కావాలి. స్వాతి భయ్యా ఏసీలో ఏసీ ఉంది, రావట్లేదు. నువ్వే ఉఫ్ ఉఫ్ అని ఊదుకో వస్తుంది. ఓకే థ్యాంక్ యూ.
ప్రసాద్ గారు కిట్లో ఎందుకు కొంచెం తలపడ్డారు? అదే సీఎం గారి భార్య ఉంది కదండి, ఆమె చూసి మాకు భయం వేసింది చిన్నది లైట్ గా. సీఎం పెల్లం గారు, ఈ స్కిట్ మీకెలా అనిపించింది? ప్రసాద్ గారు అండ్ నరేష్ కాంబినేషన్ ఎప్పుడు కూడా హిట్ కాంబినేషన్. డెఫినెట్ గా ఏదో ఒకటి చేసి నవ్వు పండిస్తారు. ఈ రోజు కూడా చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్ కాన్సెప్ట్. అజయ్ గారు, చాలా షాకింగ్ అండి. అంటే ఒకటే ఎనర్జీ మొత్తం స్కిట్ అంతా చాలా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటుంటారు నాకు తెలిసి. అప్పటికప్పుడు అనుకుని లోపలికి వచ్చి వెళ్తుంటారు ఎగ్జిట్. చాలా కష్టం, టఫ్ జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీ అందరికి కూడా టెరిఫిక్ జాబ్. రైటర్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే? క్వశ్చన్ మార్క్ అంటే పంచ్లోని వీళ్ళే పంచేస్తే సినిమాల్లో మేమేం పంచాలని క్వశ్చన్ మార్క్తో. థ్యాంక్ యూ సో మచ్ రైటర్ గారు. సో మరి ఇటువైపు మాది గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? జనరల్ గా బయట జరుగుతుంటాయి అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం కదా, ఈ పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అమ్మాయిలందరూ మన దగ్గరకు వస్తారని, లేకపోతే ఈ ఫ్యాన్ వాడితే మనకు బాగా నిద్ర పట్టిద్దని, ఇవన్నీ చెప్తుంటారు. వాటిని సెటైర్ చేస్తూ చేశారనమాట. అవన్నీ చాలా బాగున్నాయి. సో మొత్తానికి మీరు ఎంటర్టైన్ అయిపోయారు అనమాట. అయ్యాను. అయ్యారా? ఎస్.